Dear aspirants, this is Srinivas, your quant mentor. Welcome to the Digital Class Notebook channel. ఇవాళ మనం ప్రాఫిట్ అండ్ లాస్లోని ప్రాఫిట్ అండ్ లాస్ బేస్డ్ ఆన్ నేదర్ ప్రాఫిట్ నేర్ లాస్ మీద క్వశ్చన్స్ చేయబోతున్నాము. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, దాని ద్వారా నేను చేసే ప్రతి కంటెంట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే, లెట్స్ గెట్ టు ద ఫస్ట్ క్వశ్చన్. క్వశ్చన్ వచ్చేసి ఏ మ్యాన్ బాట్ ఏ ఫోన్ ఫర్ ద రూపీస్ ఎక్స్. ఓకే, కాస్ట్ ప్రైస్ ఎంత? ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ వచ్చేసి ఇది ఎక్స్ అండ్ కాస్ట్ ప్రైస్ ఎంత? కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు ఎక్స్ అండ్ ఇఫ్ ఈ మార్క్డ్ అప్ ఇట్స్ ప్రైస్ బై y%. ఓకే, మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఎక్స్ ఇంటూ ప్రైస్ బై y% కదా, ఎక్స్ ఇంటూ 100 ప్లస్ y బై 100 అండ్ ఆఫ్టర్ గివింగ్ ద డిస్కౌంట్, ఇది డిస్కౌంట్ కూడా ఇచ్చాడంట. డిస్కౌంట్ వచ్చేసి ఎంత? 33.33%. 33.33% అంటే ఎంత? 1/3. 1/3 అంటే డిస్కౌంట్ కాబట్టి మనం మైనస్ చేస్తాం. 3 - 1 2/3. ఓకే, 2/3 డిస్కౌంట్ ఇచ్చిండు. సో దీనికి అబ్టైన్డ్ నేదర్ ప్రాఫిట్ నేర్ లాస్. సో ఇక్కడ ప్రాఫిట్ రాలేదు, లాస్ రాలేదు అంటే సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ కదా. సో కాస్ట్ ప్రైస్ కదా. సో సెల్లింగ్ ప్రైస్ మనం ఎట్లా అనుకుంటాం? ఎంఆర్పీలోకి వెళ్ళి డిస్కౌంట్ తీసేస్తే వచ్చేది సెల్లింగ్ ప్రైస్ కదా. సో మనకి మార్కెట్ ప్రైస్ ఎంత? ఎక్స్ ఇంటూ 100 ప్లస్ y బై 100 ఇంటూ డిస్కౌంట్ చేసినాం. డిస్కౌంట్ ఎంత? 2/3 ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ వాల్యూ ఎంత ఉంది? ఎక్స్. కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది? ఈక్వల్ టు ఎక్స్. సో ఈక్వల్ టు అవతల ఉన్న ఈఎక్స్ క్యాన్సిల్ చేస్తే 2 × 100 200 ప్లస్ 2 × y 2y 100 × 3 300. ఈ 300 నీటి పంపించుకోవచ్చు కదా. సో 300 ఈ 200 నీటి పంపిస్తే 2y ఈక్వల్ టు 100 అయింది. సో y ఈక్వల్ టు ఎంత అవుతుంది? 50. వాడు అదే కదా, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y కనుక్కోమన్నాడు. అంతే కదా. కాస్ట్ ప్రైస్ మనం ఎక్స్ అనుకున్నాము, మార్కెట్ ప్రైస్ 100 ప్లస్ y బై 100, డిస్కౌంట్ వచ్చేసి 33.33%. సెల్లింగ్ ప్రైస్. ఇది ఇంకో మెథడ్లో చూద్దాం, షార్ట్ కట్లో మొత్తానికే. సెకండ్ మెథడ్ డిస్కౌంట్ తోటే చేసేయచ్చు. డిస్కౌంట్ ఎంత? 33.33%. అంటే మనం ఎంత అనుకుంటాం? డిస్కౌంట్ కాబట్టి 2/3 అనుకుంటాం. 2/3 అంటే ఇది మార్కెట్ ప్రైస్ అయితే ఇది అనేది ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ కదా. సో మార్కెట్ ప్రైస్ వచ్చేసి 3 ఉంటే సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 2 అయితే కాస్ట్ ప్రైస్ ఎంత ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే వీడు కాస్ట్ ప్రైస్ ఏమని చెప్పిండు? సెల్లింగ్ ప్రైస్ నేదర్ ప్రాఫిట్ నార్ లాస్ అన్నాడు. అంటే మనకి ఇప్పుడు కాస్ట్ ప్రైస్ అంటే సెల్లింగ్ ప్రైస్ సమానం కదా. సో ఇది కూడా కాస్ట్ ప్రైస్ 2 అవుతుంది. సో వాడు ఏమడిగిండు? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y. ఇఫ్ ఈ మార్కెట్ ఇట్స్ ప్రైస్, మార్కెట్ ఆఫ్ ఇట్స్ ప్రైస్ ఇస్ y% అండ్ ఇట్ షుడ్ బి సోల్డ్ ఆఫ్టర్ ఏ డిస్కౌంట్ 33%. నేదర్ ప్రాఫిట్ నార్ లాస్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y అన్నాడు. కాబట్టి ఇవి రెండింటి యొక్క డిఫరెన్స్ చూడండి. ప్రాఫిట్ రాలేదు, ఏం రాలేదు, 1 రూపీ. 1 అనుకోవచ్చు కదా. సో 1 బై కాస్ట్ ప్రైస్ ఎంత? 2 ఇంటూ 100. 2 1 జా 250 జా. సో y వాల్యూ ఎంత? 50. మన మార్కెట్ ప్రైస్ y కదా, y% కదా. నేను y% వాల్యూ నేను 3 అనుకున్నా. ఇప్పుడు మన y వాల్యూ ఎంత వచ్చింది? 50 వచ్చింది. సింపుల్. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. ఏ పర్సన్ బాట్ ఏ చైర్ అండ్ ఏ టేబుల్ టుగెదర్ ఫర్ ₹500. 2 చైరు టేబుల్. ఓకే, చైరును టేబుల్ కలిపి 500 రూపాయలకి తీసుకొచ్చాడంట. సో ఇఫ్ ఈ సెల్స్ ద చైర్ అట్ లాస్ ఆఫ్ 10%, ఓకే 10% లాస్ కమ్మితే
అండ్ ద టేబుల్ ప్రాఫిట్కి అమ్మితే 15% అమ్మితే దెన్ హీ గెట్ నేదర్ ప్రాఫిట్ నార్ లాస్. ఇతను ప్రాఫిట్ రాలేదు, లాస్ రాలేదు. ఎలిగేషన్ మిక్స్చర్ మెథడ్లో సింపుల్గా చేసుకుంటే ఇది 0 కదా, నేదర్ ప్రాఫిట్ నార్ లాస్ అంటే 0. సో అప్పుడు ఏమవుతుంది, దెన్ ఫైండ్ ద కాస్ట్ ప్రైస్. ఇక్కడ మనం అనుకునేది కాస్ట్ ప్రైజే కదా. సో 0 ప్లస్ 0 మైనస్ 15 ఎంత, 0 మైనస్ 15 కాదు 15 మైనస్ 0, 15 మైనస్ 0, 15 మైనస్ 0 ఇదేమవుతుంది 0 మైనస్ ఆఫ్ మైనస్ 10. అప్పుడు ఏమైంది, ఇది 15, ఇదేమో ప్లస్ 10. 5 3 జా 15, 5 2 జా 10. కాస్ట్ ప్రైస్ ఎంత 3:2 అన్నాడు. అయితే ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద టేబుల్. టేబుల్ యొక్క కాస్ట్ ప్రైస్ మాత్రమే కనుక్కోమన్నాడు. మనకు టేబుల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అనుకున్నాం 2. సో సిపి ఆఫ్ టేబుల్ అని రాసుకొని సిపి ఆఫ్ టేబుల్ యొక్క కాస్ట్ ప్రైస్ మనమేమో 2/5 ఇంటూ 100. 5 1 జా 5 2 జా 10, సారీ ఇది 500 కదా, మనకి రెండు కలిపి 500 తెచ్చింది కదా. సో 5 1 జా 500 దా. సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ టేబుల్, సిపి ఆఫ్ టేబుల్ ఎంత 200. ఓకే, 200 ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, అరుణ్ బాట్ 2 బెడ్స్ ఫర్ రూపీస్ 4200. 2 బెడ్స్ 4200కి తెచ్చుకున్నాడు. సో బెడ్ 1, బెడ్ 2 అండ్ హీ సెల్స్ 1 at 12% ప్రాఫిట్. ఒకదానేమో 12% ప్రాఫిట్గా అమ్మాడు అండ్ అదర్ వన్ వచ్చేసి 8% లాస్కి అమ్మాడు. సో అండ్ ఆన్ ద హోల్ హీ మేక్స్ నేదర్ ప్రాఫిట్ నార్ లాస్. ప్రాఫిట్ చేయలేదు, లాసు కాలేదు, అంటే ఏంటిది 0 కదా. నేదర్ ప్రాఫిట్ నార్ లాస్ అంటే అలిగేషన్ మిక్స్చర్ సింపుల్గా ఉంటుంది. అండ్ ఫైండ్ ద రేషియో ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ అట్ ద ప్రాఫిట్ టు కాస్ట్ ప్రైస్. ఫైండ్ ద రేషియో ఆఫ్ కాస్ట్ ప్రైస్ అట్ ప్రాఫిట్ టు కాస్ట్ ప్రైస్ అట్ లాస్. జీరో మైనస్ ఆఫ్ -8 ఒకటి, ఇంకోటి 12 మైనస్ 0. అప్పుడు ఏమైంది, ఇది 8 అయింది, ఇదేమో 12 అయింది, ఇది 12 అయింది. ఏమైతే 2 4 జా 8, 2 6 జా 12, 2 3 జా 6, 2 2 జా 4. ఫైండ్ ద రేషియో ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ అట్ ప్రాఫిట్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ లాస్. ప్రాఫిట్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ లాస్ ఎంత వచ్చింది, కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 2:3. కాస్ట్ ప్రైస్ ప్రాఫిట్ టు లాస్ వచ్చింది కదా, ఎంత 2:3, ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మీరు ఇంతవరకు నా క్లాస్ చూస్తున్నట్టయితే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, 55% ఆఫ్ ద స్టాక్స్ సోల్డ్ అట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25%. 55% ఆఫ్ స్టాక్స్ని 25% ప్రాఫిట్కి అమ్మితే అండ్ రిమైనింగ్ స్టాక్స్ సోల్డ్ అట్ 10% లాస్. 55%. ఓకే, 55% ఆఫ్ స్టాక్స్ని 25% ప్రాఫిట్కి అమ్మిండు, 25% ప్రాఫిట్కి అమ్మిండు. అండ్ ఇంకేంటిది, రిమైనింగ్ స్టాక్స్ 100లో 55 తీసేస్తే ఎంత, 45 ఉంటుంది కదా. 45% ఏమో 10% లాస్కి అమ్మాడు. సో 10% లాస్కి అమ్మాడు కాబట్టి ఇఫ్ ఓవరాల్ ప్రాఫిట్ రిసీవ్డ్ బై ద షాప్ కీపర్, ఇఫ్ ద ఓవరాల్ ప్రాఫిట్ రిసీవ్డ్ బై షాప్ కీపర్ ఈజ్ 1480, ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ స్టాక్ ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టాక్ ఈజ్ 20. అండ్ ఓవరాల్ ప్రాఫిట్ ఎంత అని చెప్పిండు, ఓవరాల్ ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ మైనస్ లాస్. ప్రాఫిట్ మైనస్ లాస్ ఎంత, 1480. దెన్ హీ ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ స్టాక్ ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టాక్ ఈజ్ 20. టోటల్ స్టాక్ వచ్చేసి ఎంత 20.
సో ముందు మనం ప్రాఫిట్ ఇది చూసుకుందాం. ప్రాఫిట్ ఇది ఎంత? ప్రాఫిట్ ఇది చూసుకుంటే 55% అన్నారు కదా, 55/100 ఇంటూ టోటల్ స్టాక్ ఎంత 20. 0 0 క్యాన్సల్, 2 1 జా, 2 5 జా 10, 5 1 జా 5 11 జా. సో ప్రాఫిట్ స్టాక్ వచ్చేసి మొత్తం 11 అయితే మరి లాస్ట్ స్టాక్ ఎంత? మిగిలిన 45/100 ఇంటూ ఇదేమో ప్రాఫిట్ది, ఇదేమో లాస్ది ఎంత? 20 సేమ్. 0 2 1 జా, 2 5 జా, 5 8 జా, 5 9 జా 45. సో లాస్ట్ స్టాక్ వచ్చేసి 9. సో ప్రాఫిట్ మైనస్ లాస్ ఈక్వల్ టు 1480. ప్రాఫిట్ మైనస్ లాస్ ఈక్వల్ టు 1480. ప్రాఫిట్లో మొత్తం 11 స్టాక్స్ అమ్ముడుపోతే లాస్ట్లో 9 స్టాక్స్ అమ్ముడుపోయాయి. ఓకే, సో మనం ఇప్పుడు వీడి ఇక్కడ సోల్డ్ 55% స్టాక్ అమ్ముడు అంటే 11 స్టాక్ ప్రాఫిట్లో అమ్ముడు పోయినాయి, 9 స్టాక్స్ లాస్లో అమ్ముడు పోయినాయి. ఇలా ప్రాఫిట్ వచ్చింది, లాస్ వచ్చింది, సెల్లింగ్ ప్రైస్ సెల్లింగ్ ఆఫ్ ద స్టాక్ వచ్చింది. మరి కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి కదా, సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్. ఇప్పుడు మనకి కాస్ట్ ప్రైస్ తెలియదు. సో 11 ప్రాఫిట్లో ఉంటే ప్రాఫిట్లో ఎంత? 11 ఇంటూ ప్రాఫిట్ పర్సెంట్ ఎంత? 25%. 25% అంటే 1/4. 1/4 ఇంటూ 11 స్టాక్ ఇంటూ కాస్ట్ ప్రైస్ మైనస్ లాస్ట్లో ఎంత స్టాక్ పోయింది? 9 ఇంటూ ఎంత లాస్ కమ్మిండు? 1/10 ఇంటూ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 1480. మనం ఇక్కడ ఉన్న ఈ P-L దీన్ని యాస్టీస్ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం కదా, యాస్టీస్ వచ్చింది కదా. సో ఇది 11 CP/4 మైనస్ 9 CP/10 ఈక్వల్ టు 1480. ఎల్సిఎం చేసుకుంటే 10 4 5 20, 10 2 20. సో ఎల్సిఎం వచ్చేసి 20 ఇంటూ 20, 4 5 20, 55 CP. ఇక్కడ ఎంత? 20, 10 2 20, 9 2 ఇది 18 CP ఈక్వల్ టు 1480. ఇక్కడ 2, ఇక్కడ 5 7 4 minus 1 3 37 CP ఈక్వల్ టు 1480. ఇక్కడ ఉన్న 20ని ఇటు పంపించుకోవచ్చు కదా. సో ఇంటూ 20. సో 37 1 జా 37 2 జా చూడండి, పోదు. 37 ఇంటూ 37 ఇంటూ 4 చూద్దాం. 7 4 జా 28, 3 4 3 2 13 14. ఓకే, సో 37 1 జా 37 40 జా. సో సిపి ఈక్వల్ టు 80. ఈ సిపి ఈక్వల్ టు 800. 40 ఇంటూ 20 800. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. A man purchased a table and a chair for the 2400. Same allegation mixture method లో he sold the table at a profit of 10% and chair at a profit of 15% if the overall profit is 11.875%. ఇక్కడ వాడు ప్రాఫిట్ నేదర్ ప్రాఫిట్ నార్ లాస్ అని అడగలే, ఇక్కడ ఓవరాల్ ప్రాఫిట్ ఇచ్చిండు. సో మనకి ఇది వరకు లెక్కనే ఒకటేమో పర్చేస్ టేబుల్, ఇంకోటి వచ్చేసి చైర్. ఒకటేమో టేబుల్ అట్ ప్రాఫిట్ ఆఫ్ 10% అండ్ చైర్ అట్ ప్రాఫిట్ ఆఫ్ 15%. ఓవరాల్ ప్రాఫిట్ వచ్చేసి ఎంత? 11.875. రెండు ప్రాఫిట్సే కాబట్టి ఇప్పుడు 15 మైనస్ 11.875 11.875 మైనస్ 10. 15లోకి వెళ్ళి 15.300 11.875 5 9 892
3.125. ఓకే, ఇదేమో 3.125 వస్తే ఇందులోకి వెళ్ళి 10 తీసేస్తే 875 అట్లానే ఉంటుంది కాబట్టి 1.875 ఈ రెండిట్లో ఈ పాయింట్ రేషియో మీద తీసుకుంటే ఈ రెండింటి పాయింట్ క్యాన్సిల్ అయింది కదా, అప్పుడు సో ఎంత 5:3 వాడు ఏమైనా ఫైన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ టేబుల్ అండ్ చైర్ డిఫరెన్స్ కనుక్కోమన్నాడు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 5కి 2కి మధ్య, 5కి 3కి మధ్య 2. సో 2కి 2కి డిఫరెన్స్ కనుక్కోమన్నాడు కదా. చూడండి 5కి 3కి 5 + 3 8. సో 8కి 2 కలిపి కొన్నాడు కదా, మ్యాన్ పర్చేస్ టేబుల్ అండ్ చైర్ 2400. సో 8కి 2400 అయితే మరి 2కి ఎంత? అంతే కదా, ఈ 8 ఎక్కడి నుంచి వచ్చింది? 5 + 3 టేబుల్ అండ్ చైర్ రెండు కలిపి 2400 కొన్నాడు కాబట్టి. సో 8 1 జా 8 16 8 3 జా 24 300. సో 3 2 జా 600. ఆన్సర్ వచ్చేసి 600 రూపీస్. 600 రూపీస్ ఆప్షన్ బి. సిపి డిఫరెన్స్ బిట్వీన్ ద సిపి ఆఫ్ టేబుల్ అండ్ చైర్ వచ్చేసి 600 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ షాప్ కీపర్ సోల్డ్ ఏ పెన్ డ్రైవ్ అండ్ వాచ్ ఫర్ ద ₹4500 ఈచ్. రెండు 4500కి విడివిడిగా అమ్మాడు, ఈచ్ అని అన్నాడు చూడు. సో ఒకటేమో పెన్ డ్రైవ్, ఇంకోటేమో వాచ్. ఇది 4500కే అమ్మితే ఇది కూడా 4500కే అమ్మడం జరిగింది. ఇఫ్ ఈ సోల్డ్ ఏ పెన్ డ్రైవ్ అట్ ఏ లాస్ ఆఫ్ 25% లాస్కి అమ్మాడు. సో అండ్ వాచ్ సోల్డ్ అట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ X%. సో ప్రాఫిట్ ఆర్ లాస్ అని రాసుకొని ఇదేమో 25% లాస్కి అమ్మాడు. సో 25% లాస్కి అమ్మితే ఇదేమో X% ప్రాఫిట్కి అమ్మాడు. సో X% ప్రాఫిట్కి అమ్మాడు. సో దెన్ హీ డస్ నాట్ గెట్ ఎనీ ప్రాఫిట్ నార్ లాస్. నో ప్రాఫిట్ నోర్ లాస్. సో నో ప్రాఫిట్ నో లాస్ అంటే ఏంటిది? సెల్లింగ్ ప్రైస్ అనేది ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ కదా. సెల్లింగ్ ప్రైస్ అనేది ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఉంది కదా. సో సెల్లింగ్ ప్రైస్ తెలుసు, మనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అని తెలుసు పెన్ డ్రైవ్ది. ఇప్పుడు మనం ఫస్ట్ ఒక పెన్ డ్రైవ్ తీసుకుందాం. పెన్ డ్రైవ్లో మనకు కాస్ట్ ప్రైస్ తెలియదు, ఎందుకంటే సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ అన్నాడు. మనకు కాస్ట్ ప్రైస్ తెలియదు. కాస్ట్ ప్రైస్ తెలియనప్పుడు మనం ఏం చేస్తాం? కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ 4500 అమ్మిండు. ఎంత లాస్ వచ్చి 25%. అంటే వీడు 75%కి 4500కి అమ్మితే 100%కి ఎంత అంటే కాస్ట్ ప్రైస్ మనం ఎప్పుడైనా 100 అనుకుంటాం కదా. సో 4500ని వాడు 25% లాస్ తోటి అమ్మిండు అంటే 75% అమ్మినట్టు కదా. సో 75%కి అమ్మితే మరి 100%కి ఎంత? 25 3 జా 75, 25 4 జా 100, 3 1 జా 3 5 జా 15, 15 4 జా 60. సో సిపి ఆఫ్ పెన్ డ్రైవ్ ఎంత? 6000. ఇప్పుడు మనకి పెన్ డ్రైవ్ తెలిసింది, మరి వాచ్కి మనకి తెలియదు. కాస్ట్ ప్రైస్ వచ్చేసి పెన్ డ్రైవ్కి 6000. సో మనకి ఏం చెప్పిండు వీడు? నో ప్రాఫిట్ నో లాస్. అయితే సెల్లింగ్ ప్రైస్ రెండింటి విడివిడిగా అమ్మడం వల్ల మనకి సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ కదా. సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్. పెన్ డ్రైవ్ది సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్. సో సెల్లింగ్ ప్రైస్ రెండింటికి ఎంత? 9000 ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ పెన్ డ్రైవ్ తెలుసు ఎంత? 6000. 6000 ప్లస్ వాచ్. 6000 ప్లస్ వాచ్. సో 9000కి వెళ్ళి 6000 తీసేస్తే అప్పుడు వాచ్ యొక్క సిపి ఎంత? సిపి ఆఫ్ వాచ్ ఎంత అయింది? 9 - 6 3000.
సో వాచ్ సిపి 3000 అయితే సెల్లింగ్ ప్రైస్ 4000 అయితే ఇప్పుడు ప్రాఫిట్ వచ్చినట్టే కదా, ఆల్రెడీ వీడు X% ప్రాఫిట్ వచ్చిందని అన్నాడు. సో వాచ్ల సిపి ఎంత 3000, సెల్లింగ్ ప్రైస్ ఎంత 4500, ప్రాఫిట్ ఎంత, ఇది ప్రాఫిట్ కదా, ప్రాఫిట్ ఎంత 1500. వాడు ఏం కనుక్కోమన్నాడు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సో ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఎంత వచ్చింది 1500, కాస్ట్ ప్రైస్ ఎంత 3000 ఇంటూ 100. 2 జీరోలు క్యాన్సిల్ చేస్తే 15 1 15, 15 2 30, 15 1 15 1 15, 2 జీరోలు. సో 2 1 2 5 10. సో x is equal to 50. x is equal to 50. ప్రాఫిట్ వచ్చేసి X% అన్నాడు కదా, మనకి ప్రాఫిట్ వచ్చేసి X% అంటే ప్రాఫిట్ ఎంత వచ్చింది, X% వాల్యూ 1500. సో x is equal to 50. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పర్సన్ బాట్ ఏ బైక్ ఫర్ 37,500 and its market price is X plus 1500, 15% more than its cost price. పర్సన్ బాట్ ఏ బైక్ ఫర్ 37,500 అంటే కాస్ట్ ప్రైస్ వచ్చేసి 37,500 అండ్ మార్కెట్ ప్రైస్ ఈజ్ X plus 15% మోర్ దెన్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ ఎంత 37,500 ఇంటూ 100 ప్లస్ 15 X plus 15, 100 ప్లస్ X plus 15, X plus 15 by 100. వాడు ఇంకేం చెప్పిండు, అండ్ హీ సోల్డ్ ద బైక్ ఆఫ్టర్ గివింగ్ ఎ డిస్కౌంట్ ఎంత 28.57%. 14.28 అంటే ఎంత, 14.28 అంటే 1/7. 28 14 2 28 అంటే 2/7 డిస్కౌంట్ కాబట్టి ఎంత వచ్చినట్టు, మైనస్ చేస్తే 5/7 వచ్చింది. సో దెన్ హీ వుడ్ హ్యావ్ అబ్టైన్డ్ నేదర్ ప్రాఫిట్ నార్ లాస్. అంటే ఇక్కడ మళ్ళీ సేమ్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్. సో సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎట్లా అనుకుంటాం, మనకి మార్కెట్ ప్రైస్ ఇచ్చింది, డిస్కౌంట్ ఇచ్చింది, ఇవి రెండు చేస్తానే కదా సెల్లింగ్ ప్రైస్ వచ్చేది. సో 37,500 ఇంటూ 100 ప్లస్ 15 115 ప్లస్ X/100 ఇంటూ డిస్కౌంట్ ఎంత 5/7 ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఎంత 37,500. 37,500 క్యాన్సిల్ అయింది. అండ్ 5 1 5 5 2 10. సో 7 2 14. ఈ 115 ప్లస్ X ఈక్వల్ టు 7 2 14 అంటే 140. ఇటు పంపించుకోవచ్చు కదా, సో అప్పుడు ఇది 140ని ఇటు పంపించను. సో 115 ప్లస్ X ఈజ్ ఈక్వల్ టు 140 అయితే మరి X ఈజ్ ఈక్వల్ టు 140 మైనస్ 115 అయితే X ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే 25. X వాల్యూ ఎంత 25. వాడు ఏం కనుక్కోమన్నాడు X వాల్యూ. సో X వాల్యూ వచ్చేసి 25. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ షాప్ కీపర్ బాట్ 2 షర్ట్స్ ఫర్ ద రూపీస్ ఆఫ్ 500. ఓకే, ఇఫ్ ఈ సోల్డ్ వన్ అట్ ప్రాఫిట్ 15%. షర్ట్స్ 2 షర్ట్స్ తీసుకొచ్చిండు, షర్ట్ 1 ఇంకోటి షర్ట్ 2. ఒక దాన్నేమో ఇఫ్ ఈ సోల్డ్ 1 అట్ ప్రాఫిట్ కమ్మితే, ఇంకోటి అదర్ వన్ సోల్డ్ అట్ లాస్ కమ్మితే, హీ మేక్స్ నేదర్ ప్రాఫిట్ నార్ లాస్. సేమ్ నేదర్ ప్రాఫిట్ నేర్ లాస్ అంటే 0.
ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద షర్ట్ సోల్డ్ అట్ ప్రాఫిట్. షర్ట్ ప్రాఫిట్గా అమ్మిందని అనుకోమన్నాడు, దాని యొక్క కాస్ట్ ప్రైస్ అంటే ఫస్ట్ షర్ట్ది. సో ఏమైంది, ఇది 15 మైనస్ 0 ఈక్వల్ టు ఇది 15 అయింది. 0 మైనస్ 10, 0 ఆఫ్ మైనస్ 10 ఆఫ్ మైనస్ 10, 0 మైనస్ ఆఫ్ మైనస్ 10 అంటే ఏమైంది, ఇది 10. 10:15లో 5 2 జా 10, 5 3 జా 15. కాస్ట్ ప్రైస్ అనుకోమన్నాడు సిపి. సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ షర్ట్ 1 అంటే ప్రాఫిట్ వచ్చిందని అనుకోమన్నాడు కాబట్టి సిపి ఈక్వల్ టు 2/5 ఇంటూ ఎంత, 2 షర్ట్స్కి ఎంత అయింది, 500 రూపీస్. 5 1 జా 100. సో సిపి ఈక్వల్ టు 200. కాస్ట్ ప్రైస్ ఆఫ్ షర్ట్ 1 ప్రాఫిట్ వచ్చింది ఎంత అంటే 200 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్, a seller offered discount of 10% on its market price for a bag and then he gets a profit of rupees 96. అంటే ఇప్పుడు మార్కెట్ ప్రైస్ 100 అనుకున్నా అనుకో, అతను 10% డిస్కౌంట్ ఇవ్వడం వల్ల ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అయింది, 90 రూపీస్కి అయింది. అప్పుడు దీనివల్ల ఆయన ప్రాఫిట్ ఎంత గెయిన్ చేసిండు, ప్రాఫిట్ ఎంత వచ్చింది, 96 రూపీస్ వచ్చినాయి. అండ్ ఇఫ్ హీ ఆఫర్స్ ఏ డిస్కౌంట్ 16.67% ఆఫ్ ద ఇనిషియల్ మార్కెట్ ప్రైస్, సేమ్ ఇనిషియల్ మార్కెట్ ప్రైస్కి అతను 16.66% అంటే 16.67% అంటే ఎంత, 1/6 కదా. 1/6 అంటే ఇప్పుడు ఎంత, 5/6. 5/6 అంటే ఈ 6 అనేది మార్కెట్ ప్రైస్ అయితే ఈ 5 అనేది సెల్లింగ్ ప్రైస్. దీన్ని ఇవి రెండింటిని రేషన్లో తీసుకుంటే 0 క్యాన్సిల్ అయింది. 0 క్యాన్సిల్ అయింది. సో 10:9 అయింది. ఈ మళ్ళీ ఇనిషియల్ మళ్ళీ కొత్త డిస్కౌంట్ ఇచ్చింది కదా, ఇఫ్ ఈ ఆఫర్స్ 16.66% డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ఎంత అనేది ఇప్పుడు ఎంత, 6 ఇస్తే 5 అయింది సెల్లింగ్ ప్రైస్. అయితే దెన్ హీ వుడ్ అబ్టైన్ నేదర్ ప్రాఫిట్ నార్ లాస్. సో నో ప్రాఫిట్ నో లాస్, నో ప్రాఫిట్ ఆర్ లాస్ అంటే 0 కదా, 0. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద బ్యాగ్. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద బ్యాగ్. ఇనిషియల్ మార్కెట్ ప్రైస్ రెండింటికి సమానమే ఉండాలి, కానీ ఒక ఫస్ట్ దానికి ఏమో 96 ప్రాఫిట్ వచ్చినప్పుడు 10 ఉన్నది, సెకండ్ దానికి ఏమో 6 ఉంది. సో ఇనిషియల్గా మార్కెట్ ప్రైస్ మీదే కదా 2 times డిస్కౌంట్ ఇచ్చింది. సో ఈ రెండింటిని ఈక్వల్ చేసుకోవాలి. అప్పుడు ఈ రెండింటిని ఈక్వల్ చేసుకోవాలంటే ఇది 10 ఉంది, ఇది 6 ఉంది, రెండు కామన్ కావాలంటే పెన్ చేంజ్ చేద్దాం. రెండు కామన్ కావాలంటే ఇదేమో 10 into 3 అయింది, ఇదేమో 6 into 5 అయింది. సో 5 6 30, 9 3 27. సో మార్కెట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్, మార్కెట్ ప్రైస్ ఈజ్ టు సెల్లింగ్ ప్రైస్ ఏమైంది, 10 3 30, 9 3 27. ఏది అప్పుడు 10% డిస్కౌంట్ ఇచ్చినప్పుడు. మళ్ళీ వీడు 16.66% ఇచ్చినప్పుడు మార్కెట్ ప్రైస్ సేమ్ 30 ఉన్నది, కానీ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 25 రూపీస్ అయ్యింది. ఓకే, ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ అని అన్నాడు. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ అని చెప్తే ఇప్పుడు చూడండి, మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ అండ్ దాని న్యూ సెల్లింగ్ ప్రైస్ ఎంత అయింది, మార్కెట్ ప్రైస్ 30 వచ్చింది, సెల్లింగ్ ప్రైస్ 27 ఉంటే కొత్త సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 25 అయింది. $16.66% ఇనిషియల్ మార్కెట్ ప్రైస్ ఇచ్చినాక దెన్ హీ వుడ్ హ్యావ్ అబ్టైన్ నేదర్ ప్రాఫిట్ నార్ లాస్. నేదర్ ప్రాఫిట్ నార్ లాస్ అంటే ఇక్కడ ఎస్పీ ఈక్వల్ టు సిపి. సెకండ్ టైం వచ్చినప్పుడు అప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత అయింది, సెకండ్ టైం డిస్కౌంట్ ఇచ్చినప్పుడు కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ అయింది.
ఓకే, కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ వచ్చిందంటే ప్రాఫిట్ ఆర్ నాట్ ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ వచ్చి జీరో. సో సెల్లింగ్ ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ అయింది. ఓకే, ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ అని అన్నాడు. నేను దీన్ని 30x గాను, దీన్ని 27x గాను, దీన్ని 25x గాను అనుకుంటే మన కాస్ట్ ప్రైస్ అనేది ఆల్రెడీ సెల్లింగ్ ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ కదా. సో ఫస్ట్ దాన్ని ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద బ్యాగ్. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద బ్యాగ్. సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ 27x మైనస్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు ఎంత ప్రాఫిట్ వచ్చింది? 96 రూపీస్ కదా, 96 రూపీస్. సో 27x మన కాస్ట్ ప్రైస్ ఎంతనో తెలుసు, ఎందుకంటే సెల్లింగ్ ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్ సెకండ్ టైం డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ఈక్వల్ అని చెప్పింది. ఏదో ప్రాఫిట్ నార్ లాస్ కాబట్టి ఇదెంత 25x ఈక్వల్ టు 96. 27x మైనస్ 25x ఎంత? 2x. 2x ఈజ్ ఈక్వల్ టు 96 అయితే x ఈజ్ ఈక్వల్ టు 2 4 8 2 8 16. x ఈజ్ ఈక్వల్ టు 48. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద బ్యాగ్. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద బ్యాగ్. మనకి కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ సేమ్ కదా, 25x 25x. సో సిపి ఈక్వల్ టు 25x అని రాసుకున్నాం. అంటే సిపి ఆఫ్ బ్యాగ్ వచ్చేసి 25x కదా, 25x 25 ఇంటూ 48. 25 ఇంటూ 48. 25 4 100. ఓకే, 25 ఇంటూ 40 ప్లస్ 8 అనుకుంటే 25 4 100 అంటే 1000. ఇంకో జీరో ఉంది కదా. 25 8 5 40 8 2 16 17 18. 8 5 40 8 2 16 17 18 19 20 20. ఓకే, 20 అంతే. మొత్తం ఎంత? 1200. ఆప్షన్ బి ఆన్సర్ వచ్చేసి 1200 రూపీస్. సిపి ఆఫ్ బ్యాగ్. సిపి ఎంత? 1200. నెక్స్ట్ క్వశ్చన్. రాహుల్ బై ఏ బైక్ అండ్ సైకిల్ ఫర్ ద 40,000. రాహుల్ బై ఏ bicycle and bike for the 40,000 and he sells bike at the profit of 20% and cycle at the loss of 10%. If the overall transaction in either earned loss nor profit, what is the approximate cost price of the cycle? Alligation method, alligation and mixture method. Alligation method. ఇది హోంవర్క్, ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ సమ్స్ నేను ఇప్పటికీ 3 to 4 చెప్పాను ఇదే క్లాస్లో. సో ఇది హోంవర్క్, సింపుల్గా ఉంటుంది. ఎందుకంటే నేదో ప్రాఫిట్ నార్ లాస్ కాబట్టి జీరో. ప్రాఫిట్ ఎంత వచ్చింది? ప్లస్ 20%. లాస్ ఎంత? మైనస్ 10%. ఇవి రెండింటిని ఎలిగేషన్ మెథడ్లో సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. కామెంట్ ద ఆన్సర్. ఓకే, ఇది ఇవాళ క్లాస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ బై.